హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విజీ వ్లాగ్స్. అందరికీ నమస్కారం. ఇవాళ మా అమ్మాయి మోమోస్ అడిగింది. ఆరోగ్యకరంగా రెసిపీ చేస్తున్నాను. ఇది మీరు ట్రై చేసి మీకు ఎలాగొచ్చిందో కామెంట్ బాక్స్లో పెట్టండి. ఫస్ట్ గిన్నెలో వేడి నీళ్ళు మరుగుతుండగా క్యాబేజీని పొరల పొరలుగా తీసి అవి డిప్ చేసి మళ్ళీ మనం ప్లేట్లో చల్లారబెట్టుకోవాలి. ఇలా ఒక ప్యాన్ పెట్టి ఆయిల్ వేసి సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ చెక్కు, క్యాప్సికమ్, క్యారెట్, టమాటా ఇవన్నీ ఫ్రై చేస్తూ ఉండాలండి. ఫ్రై చేసిన తర్వాత దాంట్లో గరం మసాలా, జీరా పౌడర్, ధనియా పౌడర్, ఉప్పు, కారం ఇవన్నీ ఒక్కసారి ఫ్రై చేసేయాలి. మధ్యలో క్యారెట్ ఉడికిందా లేదా చూసుకోవాలి. కొంచెం వాటర్ అయిపోయాక ఎగురుగా వచ్చినట్టుగా ఉంచుకొని మన ప్లేట్ లాస్ట్లో పన్నీర్ కూడా గ్రేట్ చేసి వేయాలండి. వేసి ప్లేట్లో చల్లారబెట్టుకోవాలి. చల్లారబెట్టుకున్నాక మనం ఇందాక క్యాబేజీ ఆకులను రెడీ చేసి ఉంచుకున్నాం కదా, దాని వెనకాతల కాడ తీసి రెడీ చేసుకున్న స్టఫర్ కర్రీని అందులో పెట్టి ఆకులను ఫోల్డింగ్ చేసి ప్యాన్ పెట్టి ఆయిల్ వేసి ఇప్పుడు మన మోమోస్ని రెండు వైపులా కాలుస్తూ తిప్పుతూ ఉండాలి. అంతే.